జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లాలో సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల ప్రస్తుత పరిస్థితి, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, నాడు నేడు పనులు, వసతి గృహాల్లో భోజనం, అల్పాహారం మెను, స్టడీ అవర్స్ నిర్వహణ, ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 33 ఎస్సీ, 41 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయన్నారు. వసతి గృహాల్లో ఉన్న పిల్లల బాగోగులు బాధ్యత పూర్తిగా సంబంధిత వసతి గృహాల అధికారులదేనని ఆయన తెలిపారు. తాను 2 ఏళ్ల పాటు వసతి గృహంలో ఉండి చదువుకున్నానని, సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఉన్న ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డివి రమణమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, జిల్లా సంక్షేమ వసతి గృహాల సమన్వయ అధికారి జి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్లో ఉంటే వాళ్ళ పిల్లలు బాగా అవుతారని చెప్పి ఒక నమ్మకంతో ఒక ఇబ్బంది సిచ్యువేషన్లో మీ దగ్గర పంపిస్తున్నారు. అర్థమైందా? సో మీరు ఆ 80 మంది ఏవైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు బాధ్యతలు, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద 80 పీపుల్. బట్ మనకేమైపోయిందంటే, మనం ఒక పిల్లాడు, ఈవెన్ ఐ హావ్ సీన్ చిల్డ్రన్ 5 నుంచి 12 ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు హాస్టల్లోనే గడిపినటువంటి పిల్లలు ఉన్నారు. యూ వాంట్ గెట్ అంత ఒక టైం ఒక వ్యక్తిని మనం స్పెండ్ చేయడానికి మన వల్ల ఒక టైం ఇచ్చే ఒక అవకాశం మనకు ఉంది. అంటే వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావడానికి మనకు అవకాశం ఉన్నటువంటి ఒక మంచి ఒక సిచ్యువేషన్ మనకి ఇచ్చారు. బికాస్ ఎవ్రీ డే ఇన్ అండ్ అవుట్ మీరు ఒక లొకేషన్లో ఒక మండలంలో ఉంటున్నారు, ఒక హాస్టల్లో ఉంటున్నారు, మినిమం 2 ఇయర్స్ ఉంటారు. 2 సంవత్సరం ప్రతిరోజు ఆ వ్యక్తులతో మీరు 2 గంటలు 3 గంటలు మీరు ఒక స్పెండ్ చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది. ఈ రోజు ఇప్పుడున్న కాలం యు ఆర్ స్పెండింగ్ దట్ మచ్ ఆఫ్ టైం. అంటే వాళ్ళ ఏ రకంగా మార్పు రావాలి, ఆ పిల్లలు ఏ రకంగా రావాలి, అది వీ హ్యావ్ టు ఫోకస్. అక్కడ నుంచి చూసుకోవడానికి మనకి ఒక పోస్ట్, వాళ్ళు రోజు వాళ్ళ స్కూల్కి పోతున్నారా, వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారా, వాళ్ళకి అక్కడ స్టడీ అవర్స్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవడానికి పని. ఇది ఒక పని అన్నమాట. ఓకే, అంటే వంటలు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రొక్యూర్ చేసి పెట్టడం, దానికి ఇది చేయడం. సో ఇలాంటి ఒక ఈజీ పని ఉంటే దాన్ని ఎంతవరకు కాంప్లికేట్ చేయగలుగుతామో అంతవరకు మనం కాంప్లికేట్ చేస్తా ఉన్నాం. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ విత్ హాస్టల్స్. ఈ హాస్టల్స్ అనేది నాకు చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. గత 15 సంవత్సరాలుగా ఈ క్యాడర్లో ఐ హావ్ విజిటెడ్ ఆల్మోస్ట్ అబౌట్ నథింగ్ క్లోజ్ టు 200 to 300 హాస్టల్స్ విజిట్ చేసి ఉంటాను. నాకున్న ప్రతి పోస్ట్, వెదర్ ఇట్ మే బి మున్సిపల్, వెదర్ ఇట్ మే బి కలెక్టర్, వెదర్ ఐ వాజ్ ట్రైబల్ ఏరియా, ఇప్పుడు దాకా మినిమం 300 హాస్టల్ విజిట్ చేసుకుంటాను. ఓకే, ఆ ఒక దీంట్లో ఆ ఒక అనుభవంలో వచ్చిన తర్వాత చెప్తున్నాను, ఇలాంటి ఒక మంచి ఒక అవకాశం కానీ, ఇలాంటి ఒక వర్క్లోడ్ ఒక తక్కువ ఉన్నటువంటి పోస్ట్ అనేది వేరే ఒకటి ఇంకొకటి ఏం లేదు. ఈరోజు ఒక సచివాలయం ఉన్నటువంటి ఒక సిబ్బంది ఉంటే కూడా ఆయన కూడా రోజు వచ్చి ఆయనకు ప్రతి డిపార్ట్మెంట్ ఒక టార్గెట్, ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క పనులు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, యువర్ అల్టిమేట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్ ఏంటంటే, ఆ 80 మంది పిల్లలు, ఓకే, వాళ్ళని మనం ప్రాపర్గా చూసుకోవాలి. ఎందుకు ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు వాళ్ళు పిల్లలు కొంతమంది అంటే ఐ యూస్ టు గో అండ్ స్టే విత్, అప్పుడు స్టార్టింగ్ ఉంటే పిల్లలతో అక్కడ వెళ్ళి పడుకోవడం ఇవన్నీ చేస్తూ ఉండేది. అప్పుడు చూస్తే ఎవరు కూడా అంటే వాళ్ళకి ఒక ఇష్టంతో పాటు వాళ్ళు అసలు మన ఈ హాస్టల్కి వచ్చి ఖచ్చితంగా చేరుకోవాలా, ఈ హాస్టల్ చేస్తే నాకు ఒక మంచి ఇది వస్తుందని చెప్పి ఎవరు హాస్టల్కి రావట్లేదు. వాళ్ళు ఒక్కొక్కరు చూస్తే వాళ్ళు తండ్రి ఏదో మైగ్రేట్